The Light Coaching Center, Palvancha for JLM and JPA, test ID 201, subject electric circuit, MCQ number 56. In a AC circuit, voltage is 100 volts, current vachesi 5 amps, power factor vachesi 0.5. What is the apparent power annadu? So apparent power is equal to S is equal to apparent power, S is equal to P plus JQ, S is equal to VI conjugate. ఈ రెండు ఉన్నాయి కాబట్టి S is equal to voltage వచ్చేసి 100, కరెంట్ వచ్చేసి 500 కాబట్టి 5 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 500 VA. అదేవిధంగా అపారెంట్ పవర్కి యూనిట్స్ వచ్చేసి VA. నెక్స్ట్ 57. A circuit has a power factor of 0.9, voltage of 220 and the current of 8 amps. What is the active power? అన్ని వాల్యూస్ ఇచ్చేసింది కాబట్టి ఇక్కడ ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. యాక్టివ్ పవర్ ట్రూ పవర్ ఈజ్ ఈక్వల్ టు VI cos phi. సో V వాల్యూ వచ్చేసి 220, I వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8 amp, cos phi వాల్యూ 0.9. వీటిని సాల్వ్ చేస్తే మనకు వచ్చేది 1584 అనే వాల్యూ కరెక్ట్, అంటే ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. 58th క్వశ్చన్ వచ్చేసి అపారెంట్ పవర్ ఆఫ్ ఏ సర్క్యూట్ ఎంతంట 600 VA, యాక్టివ్ పవర్ ఎంతంట 450 వ్యాట్స్ అయితే రియాక్టివ్ పవర్ ఎంత అన్నాడు. సో ఆ రియాక్టివ్ పవర్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇక్కడ చూడండి, S ఈజ్ ఈక్వల్ టు అపారెంట్ పవర్ ఇచ్చిండు, ట్రూ పవర్ ఇచ్చిండు, రియాక్టివ్ పవర్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో S ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ P² ప్లస్ Q², లేదంటే SS² ఈజ్ ఈక్వల్ టు P² ప్లస్ Q². ఇక్కడ SS² వాల్యూ ఎంత 600 స్క్వేర్ ప్లస్ P² వాల్యూ అంటే 450, మనకు కావాల్సింది Q². సో Q ఈజ్ ఈక్వల్ టు 1157500 ఆన్సర్ ఇస్తే నియర్లీ 396 పాయింట్ చేంజ్ వస్తుంది, అప్రాక్సిమేట్లీ 400 VARs. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి 400 వాట్స్, అదేనా 400 వాట్స్. నెక్స్ట్ వచ్చేసి 59th క్వశ్చన్, అది వచ్చేసి ఇన్ AC సర్క్యూట్ ద వోల్టేజ్ ఈజ్ 120 volt అండ్ ద కరెంట్ ఈజ్ 15 amps అండ్ ద పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 0.75. వాట్ ఈజ్ అపారెంట్ పవర్? సో అపారెంట్ పవర్ని ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసాం. S ఈజ్ ఈక్వల్ టు VI కాబట్టి మనకు పవర్ ఫ్యాక్టర్ తక్కువలేదు కాబట్టి 120 × 15 ఈజ్ ఈక్వల్ టు 1800 VA అనేది వస్తుంది. 1800 VA ఆర్ 1.8 kVA అని వస్తుంది. 60th క్వశ్చన్ వచ్చేసి ఏ సర్క్యూట్ హ్యాజ్ ఏ అపారెంట్ పవర్ 1200 VA అండ్ రియాక్టివ్ పవర్ వచ్చేసి 900 VAR అయితే వాట్ ఈజ్ యాక్టివ్ పవర్ అన్నాడు. సో టు ఫైండ్ ద యాక్టివ్ పవర్ ఇక్కడ చూడండి, S వాల్యూ ఉంది, Q వాల్యూ ఉంది. సో ఫర్ ద ఫైండింగ్ ఆఫ్ P ఈ ఫార్ములా వేస్తే మనకి P ఈజ్ ఈక్వల్ టు 800 వాట్స్ వస్తుంది. థ్యాంక్ యూ.